ప్రపంచంలోనే ప్రముఖ మెమరీ చిప్ల తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన సంజయ్ హైదరాబాద్ లో రేవంత్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మైక్రాన్ కంపెనీ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. కాగా అమెరికాకు చెందిన ఈ సంస్థ సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కంపెనీ. మెమరీ చిప్లు తయారు చేసి అతిపెద్ద సంస్థలో ఒకటి. అయోధ్య రామ మందిర విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ విమర్శించారు. దేశంలో అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే బీజేపీని స్పందించవద్దని రాముడు చెప్పారా అని ప్రశ్నించారు. రాముడి లాంటి గొప్ప దేవుని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రామ మందిర్ ఏదైతే నిర్మాణం పూర్తి కాకముందే అడవుడికి ఏదైతే ప్రారంభిస్తారో అది ఎన్నికల కోసమే తప్ప మనకి కాదని చెప్పి వాళ్ళు పూర్తిగా హిందూ మతాన్ని శ్వాసించి జీవించే మఠాధిపతులు తెలుసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని బదనం చేయడం అనేది రాజకీయ కుట్రతో ఉన్న చర్య తప్ప మరొకటి కాదు అనే మాట పాత్రికేయ మిత్రులు స్పష్టం చేస్తాను. రాముడు తన పాలనలో రాజుతో పాటు సామాన్యుడు కూడా సమానమైన మాట ఏదైతే భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ఏదైతే భారతదేశం చెప్తుందో ఆ రకంగా రాముడు కూడా రాజుతో పాటు సామాన్యుడు కూడా సమాన హక్కులు అనుభవించాల్సిన అవసరం ఉందని కోరుకున్నవాడు రాముడు. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా చంపాపేట డివిజన్ పరిధిలోని మారుతినగర్లోని స్వామి వివేకానంద విగ్రహానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ యువత వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలని దేవిరెడ్డి సుధీరెడ్డి సూచించారు. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగా, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి వివేకానందదే అని గుర్తు చేశారు. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారని తెలిపారు. అక్కడే షికాగోలోనూ, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దాని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అతను జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా 1984లో ప్రకటించిందని వెల్లడించారు. స్వామి వివేకానందుడి బోధనలను అలవర్చుకుని ఆయన బాటలో నడుద్దామని గౌతమీనగర్ కాలనీ చీఫ్ అడ్వైజర్ బీజేపీ నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా కాలనీలోని జెడ్ఎంసీ పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వివేకానందుడు ఆశించిన విధంగా నేడు భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరిగాయని, దేశం అభివృద్ధి శరవేగంగా పయనిస్తున్నదని కసిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. యువత వివేకానంద బోధనలపై మరింత అవగాహన పెంచుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాకా డివిజన్ వద్ద లాయర్ బిరదీర్ సూరజ్ ఏర్పాటు చేసిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమానికి యువ నాయకుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ దేవరూపుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో హర్షద్ అబ్దుల్, సాయి కిరణ్, శ్రీనాథ్ సాగర్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు. యువకులే ఈ ప్రపంచాన్ని శాసించగలుగుతారు. దాంట్లో ప్రముఖులు భారతీయులను నమ్మినటువంటి యువకుడు స్వామి వివేకానంద వారి 161 జయంతి కార్యక్రమాన్ని ఈరోజు అంబర్పేటలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వివేకానందుని యొక్క జయంతిని ఈ యొక్క సమాజం అంతా కూడా జాతీయ యువజన దినోత్సవంగా జరపడం జరుగుతూ ఉన్నది. దానికి కారణం వారి యొక్క ఆలోచన శక్తి. ఈ దేశాన్ని భారతీయుడు ముందుండి నడపాలే సంస్కార విలువలతో అనే ఒక గొప్ప ఆలోచనలే ఈరోజు జాతీయ యువజన దినోత్సవంగా వారి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఉక్కు నెరాలున్నటువంటి యువతీ యువకులారా రండి, దేశ సేవలో మీరంతా అడుగువేయండి. ఈ ఆధునిక సమాజ అలవాట్లకు దూరం కండి. ఏదైతే పాశ్చాత్య అలవాట్లైనటువంటి డ్రగ్స్ మహమ్మారి కేంద్రంగా ఈరోజు యువకులందరూ కూడా తమ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఉక్కు నరాలున్నటువంటి యువకుడు సంస్కారాలతో యావత్ ప్రపంచానికి భారతీయతను చాటి చెప్పాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే
3 నిమిషాల యొక్క చప్పట్ల మూత మోగింది స్వతంత్రం రాకముందుకే. కాబట్టి యువకులారా, సోమరిపోతులు కాకండి. ఆధునిక సమాజంలో ఆధునిక అలవాట్లకి మీరందరూ ముందుకు పోకండి. ఈ యొక్క కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో మన్సూరాబాద్ లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన వ్యక్త శక్తి వాహన ఫౌండర్ మౌనిక సుంకర ముఖ్య అతిథులుగా హాజరై సహారా రోడ్ మార్గంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన భారతదేశ ఔన్నత్యాన్ని స్వామి వివేకానంద ప్రపంచ దేశాలకు తన ప్రసంగాలతో మంత్రముగ్ధులను చేసి మన సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు గొప్పతనాన్ని చాటి చెప్పారని వారు తెలిపారు. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. రాజకీయ నాయకులతో పిలుస్తూనే వక్త, దేశాభిమాని, జాతీయ భావాలు కలిగినట్టు ఈ సమాజానికి ఎవరైతే మంచి సందేశం ఇస్తారో మౌనిక సుంకర గారు, ఇవన్నీ యూట్యూబ్ చూసినప్పుడు అయితే కానీ 370 ఆర్టికల్ విషయంలో కానీ ఇంకేదైనా దేశానికి హైందవ సంస్కృతి సాంప్రదాయాల విషయాలలో కానివ్వండి, ఇప్పుడున్నటువంటి అయోధ్య అక్షింతల విస్తరణ విషయాలలో కానివ్వండి, అనేక కార్యక్రమాలలో ముందుండి పనిచేస్తూ ఉంటారు. ఎవరైనా జాతీయ భావాలకు సంబంధించిన వాళ్ళు కోర్టులో కేసులలో ఇరుక్కున్నప్పుడు, అక్రమంగా కేసులు ఇచ్చినప్పుడు ఫ్రీగా వాదించి న్యాయవాదిగా పేరు కూడా తెచ్చుకున్నారు. వారిని పోయిన సంవత్సరం రాజగోపాల్ గారు, అంతకుముందు ఆర్ కృష్ణ గారు, వసంత లక్ష్మి గారు, ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని పిలుస్తూ మనం వచ్చినాం. ఈ ప్రాంతానికి ఈ రోడ్డు కూడా వివేకానంద మార్గంగా పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో చాలా వరకు పార్కులకి జాతీయ నాయకులు అంటే కుల నాయకులను లేకపోతే ఇంకో పార్టీ నాయకులను పెట్టకుండా ఈ చుట్టుపక్కలలో నా డివిజన్లో అనేక పార్కులలో ఒక స్వతంత్ర సమరయోధులు సంస్కృతిలో పాల్గొన్నటువంటి అమరులైనటువంటి వాళ్ళ పేర్లు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు కొంతమంది ముందుకు వచ్చి పెట్టుకోండి. ఒక దగ్గర సుభాష్ చంద్రబోస్, ఇక్కడ గాంధీ గారిది, ఇంకో మల్లికార్జునలో వివేకానంద ఉంది, ఇంకో దగ్గర మనం పటేల్ గారిది అని పద్మావతి కాలనీలో అనుకోవడం జరిగింది. స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు తార్నాక డివిజన్లోని లాలాపేటలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద ఉన్న వివేకానంద విగ్రహానికి బీజేపీ సీనియర్ నాయకులు, సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగపాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద అందరికీ ఆదర్శనీయుడు అని అన్నారు. వివేకానందుడి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుని పోవాలని ఆయన కోరారు. స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నాగోల్ డివిజన్ జైపురి కాలనీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజర్ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో కాలనీలోని చిన్నారులతో ర్యాలీ నిర్వహించారు. నేటి తరం పిల్లలకి స్వామి వివేకానంద గొప్పతనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యుల తరపున కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. విశేషమైనటువంటి పిల్లలందరికీ, అలాగే విశేషమైన పిల్లలందరికీ నమస్కారం. ఈరోజు మనము స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అలాగే 3K వాక్ అండ్ రన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మనం ఈ యొక్క స్వామి వివేకానంద జయంతిని ప్రతి సంవత్సరం 2017 నుంచి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన జైపూర్ కాలనీ యువసేన ఉన్నప్పటి నుంచి మనము ప్రతిసారి పాల్గొనడం జరుగుతుంది. కానీ ఈసారి యువకులలో యువజన దినోత్సవం అంటే యువకులలో ఉత్సాహం ఎక్కువ ఉండాలి, కానీ ఇప్పుడు యువకులలో ఉత్సాహం తగ్గిపోతుంది కదా. ఇది ఎందుకో అది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మనం ప్రతి ఒక్కరము స్వామి వివేకానంద అనగానే అన్నవాళ్ళు అంటారు, బుక్స్ చదవాలంటారు, కానీ పిల్లలలో ఫస్ట్ మోటివేషన్ లేక పిల్లలలో మొత్తం ఫస్ట్ మోటివేషన్ చేయాల్సింది వాళ్ళ తల్లిదండ్రులే ఖచ్చితంగా. కానీ పిల్లలని మనం ఎంత మోటివేషన్ చేసి మనం తయారు చేస్తే పిల్లలంతా చక్కగా తయారవుతారని నా యొక్క చిన్న మనవి. అందరికీ నమస్కారం. అందరికీ చేసినట్టు ర్యాలీ స్టార్ట్. పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రయాణికుల బాధలను జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యక్షంగా చూడాలని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నుంచి నల్లగొండ, విజయవాడ వెళ్లే బస్సులు నిలిపేందుకు బస్టాప్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నరసింహారెడ్డి మండిపడ్డారు. ఎల్పీటీ షాపింగ్ మాల్ దగ్గర గతంలో ఉన్న బస్టాప్ ను తీసేశారని ఆరోపించారు. గతంలో ఆర్టీసీ మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12 నాడు విజయవాడకు చౌటుప్పల్కి ఇక్కడ పోయేటటువంటి ప్రయాణికులందరికీ గతంలో
2-3 సంవత్సరాల క్రితం ఈ షెడ్యూలు ఏం లేకుండే, ఫుట్పాత్లు లేకుండా ఇవన్నీ కూడా ఇది కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు ఎల్బీనగర్లో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు కావాలని చెప్పేసి ఫుట్పాత్లు కట్టి ఎల్పీటీకి పోకుండా చంద్రపురి కాలనీ హైవే కాలనీ పోకుండా ఫుట్పాత్లు సైకిల్ ట్రాక్ అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా శాంక్షన్ ఇచ్చారో మరి కళ్ళు మూసుకురా ఏందో. అక్కడి నుంచి ఎల్బీనగర్కి వెళ్ళి ఫ్లైఓవర్ ఉంటుంది, అది స్ట్రైట్ గా ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఫుట్పాత్లు అడ్డం కట్టారు చూడండి, లారీ నీళ్ళు వస్తాయి స్ట్రైట్ గా వస్తాయి. ఈ ఫుట్పాత్లు కట్టారు, ఈ ఫుట్పాత్లు కట్టి ఇక్కడ ప్రయాణికులకంతా కూడా అడ్డం పెట్టారు. ఇక్కడ ప్రయాణికులు రోజుకు 1000 మంది విజయవాడ, చౌటుప్పలు, కోదాడ, సూర్యాపేట పోతుంటారు. వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ టెంపరీ షెడ్లు వేసి ఇక్కడ బాత్రూములు లేవు. మహిళలు అయితే నరకం అనుభవిస్తారు. ఇక్కడ బాత్రూములు లేవు. ఎండాకాలం ఎండనే ఉంటుంది, వర్షాకాలం వర్షాన్ని తడుస్తుంటారు. కనీసము పువ్వాడ అజయ్ గారు గతంలో 6 నెలల క్రితం నేను రిప్రజెంటేషన్ ఇస్తే 24 గంటలలో జిహెచ్ఎంసీ ఇవన్నీ తీసేయమని చెప్పారు. చుట్టుపక్కల షాపింగ్ వాళ్ళందరూ కూడా తీసేయమని చెప్పారు, అయినా కూడా తీసేస్తలేరు. ఈరోజు 1000 మంది రోడ్ల పాలైపోయారు. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో దాదాపు 3 కోట్ల రూపాయలు ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్స్ అని చెప్పేసి ఈ నాసి రకం పనులు చేసి ఈ రోజు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు, కాలనీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఈ చుట్టుపక్కల వనస్థలిపురం, మన్సూరాబాద్, ఈ ఎల్బీనగర్ ప్రాంతం అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఎటువంటి అవసరం లేకుండా కూడా జిహెచ్ఎంసీ చేసినటువంటి పని ఇది. ఈ 2 రోజులకి నిర్మూలించకపోతే నేనే జేసీబీ తీసుకొచ్చి మొత్తం తీసేస్తా. ఒక్కరు కూడా ప్రయాణికులకు చూడండి ఎంత నరకం అనుభవిస్తారు. చంటి పిల్లలు ఉన్నారు, 70-80 ఏళ్ళ ముసలోళ్ళు ఉన్నారు. ఇక కొంతమంది అయితే అసలు చూడండి బాత్రూంలో వస్తే ఎక్కడ ఎవరిని అడగాలి, ఏ షాపింగ్ మాల్లో అడగాలి, ఇంతకంటే సిగ్గుశరం ఉండాలి జిహెచ్ఎంసీ అధికారులకు. ఓడి చెప్తే వాడు చెప్పగానే ప్రయాణికులను చూసేది లేదు, ఏం లేదు. ఆర్భాటం చేస్తారు ఈ కొత్త ప్రభుత్వం అని ఇప్పుడు ఇంటదైనదా చూడాలి. సంక్రాంతి పండుగకు ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ అలర్ట్ ప్రకటించింది. ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ దిశగా కొన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఆగే స్థలాన్ని మార్చినట్లు తెలిపింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు. సంక్రాంతికి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూర్ మరియు తొర్రూరు వైపునకు వెళ్లే బస్సులు ఆగే స్థలాలను టీఎస్ఆర్టీసీ మార్చినట్లు వెల్లడించారు. హనుమకొండ వైపునకు వెళ్లే బస్సులు యథావిధి స్థానంలో ఆగుతుండగా యాదగిరిగుట్ట, తొర్రూరు బస్టాప్లను లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలోకి మార్చామన్నారు. ఒక్కో బస్టాప్ ను 300 మీటర్ల గ్యాప్తో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాబట్టి ఈ సంక్రాంతికి రెగ్యులర్, స్పెషల్ బస్సులన్నీ ఉప్పల్ క్రాస్ రోడ్డు సమీపంలోని ఈ బస్టాప్ల నుంచే బయలుదేరుతాయన్నారు. ప్రయాణికులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం అశోక్ నగర్ పరిధిలోని సెయింట్ ఆర్నాల్డ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ పోస్టిన్ డి సౌజా, రాజ్పాల్, విజయరావు, శ్యాముల్, మానస, వసంత తదితరులు హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు నిండుతనము ఉట్టిపడేలా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. సంక్రాంతి పండుగను మరిచిపోతున్న ఆధునిక యుగంలో విద్యార్థుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సంక్రాంతి విశిష్టతను చాటాయి అనడంలో అతియోశక్తి లేదన్నట్లుగా సంబరాలకు జీవం పోశాయి. ముఖ్యంగా గ్రామీణ వాతావరణం తలపించేలా వేసిన గ్రామ సెట్టింగ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామాలలో ఉండే విధంగా మార్కెటు, ఆంగళ్ళ సముదాయాలు అందరినీ అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి చదువుతున్న అలెక్య, అక్షిత, మనీష్, హర్షరాజ్, అభిరామ్, రుత్విక్ మిత్ర బృందం ఆధ్వర్యంలో సాగిన ఆటపాటలు సంబరాల్లో హైలైట్ గా నిలిచాయి. కార్యక్రమంలో భాగంగా గంగిరెద్దు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆధునిక యుగంలో పిల్లలు సంక్రాంతి పండుగను మర్చిపోయారని పాఠశాల పీడీ మాస్టర్ శ్యాముల్ అన్నారు. All our students, the staff are very much excited regarding this. You yourself can see how in front of our eyes our children have made possible the celebration and all the aspects of Pongal Sankranti has been enacted here. We are very happy and we wish everyone very happy Sankranti festival. Thank you. నా పేరు మానస. మేము సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులం, ఉపాధ్యాయులు. ఈరోజు మా పాఠశాలలో సంక్రాంతి సంబరాన్ని తాకే విధంగా జరుపుకోవడం జరిగింది. మరి సంక్రాంతి ఈ 3 రోజుల పండుగ విశిష్టత గురించి కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా ప్రదర్శించి మన సంస్కృతి, మన సాంప్రదాయాలను కాపాడే ప్రయత్నం చేయడం జరిగింది.
సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులను ట్రైనింగ్ కి పంపాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. జీవో 46ను రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగిస్తూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్లను ట్రైనింగ్ కు పంపాలని కోరారు. జీవో 46ను రద్దు చేయాలని కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అంటే సార్ రేవంత్ రెడ్డి సార్ మేము ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాము, సెలెక్ట్ అయిన 16,000 మందికి ఎంత వీలైతే అంత తొందరగా ట్రైనింగ్ పంపండి సార్. మేము మానసికంగా చాలా కృంగిపోతున్నాము, మనవేదన గురవుతున్నాము. జాబ్ వచ్చిన ఆనందంగా పట్టిన 10 రోజుల్లో లేము సార్. మేము ఏం పాపం చేసాం సార్, మాకు అర్థమైతలేదు. ఏం పాపం చేసాం చెప్పండి మీరు. జాబ్ సెలెక్ట్ బోర్డు పెట్టిన ప్రిలిమ్స్లే, బోర్డు పెట్టిన ఈవెంట్సే, బోర్డు పెట్టిన మెయిన్సే, బోర్డు తీసిన మెరిట్ లిస్టులోనే మేము ఉన్నాం. అబ్బా మేము సెలెక్ట్ అయినాము, పిచ్చోళ్ళ లెక్క 4 రోజులు తిరుగుతూ ఉన్నాము. వాళ్ళు ఆ కమిటీ అని ఈ కమిటీ అని కోర్టు కేసులో నా కేసులో కాలయాపన చేస్తారు. దయచేసి మీరు గవర్నమెంట్ స్పందించాలి, మాకు ట్రైనింగ్ పంపాలి. దయచేసి మాకు అన్యాయం చేయదు ఎవరు కూడా. ఏంటంటే 16,000 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు జీవో పరిస్థితి సవరణలు కానీ రాంకోసిన 40 కానీ ఇప్పుడు బోర్డు ప్రైమరీకి ఫైనల్కి అని 2 నియమించింది. ఆ 2 నియమించినప్పుడు కూడా 2 కూడా కమిటీ జేఎన్టీ ప్రొఫెసర్తో కమిటీ చేసిన తర్వాత ప్రిలిమినరీకి రిలీజ్ అయిన తర్వాత ఫైనల్కి రిలీజ్ అవుతుంది. ఫైనల్కి రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే అబ్జెక్షన్ అని ఒక ఆప్షన్ ఇస్తుంది మనకు. అబ్జెక్షన్ పెట్టుకున్నాం. అబ్జెక్షన్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వచ్చిన రాంగ్ క్వశ్చన్ ఉన్నాయా, యూటీ మీద ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టలేరు. ఈ రాంగ్ క్వశ్చన్ అని ముందు తెలిసినప్పుడు మీరు ముందెందుకు అబ్జెక్షన్ పెట్టలేరు? తర్వాత ఇలా లిస్ట్ వచ్చిన ముందు కేసులు వేసి కావాలనే రిక్రూట్మెంట్ మీరు ఆగాలని ట్రై చేస్తారు తప్ప వేరేది ఏం ఉద్దేశం లేదు. దయచేసి మేము గడుస్తూ ఉన్నది. ఫైనల్ రిజల్ట్ వచ్చి 3 నెలలు గడుస్తూ ఉన్నది. దాని మీద కోర్టుల కేసుల మీద కేసులు వేసి మమ్మల్ని జాబ్ వచ్చిన సంతోషం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఇవాళ ప్రజా దర్బార్కి మన మిత్రులు వీళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. జీవో నెంబర్ 46 గురించి ఇతర అంశాలను తెర మీద తీసుకొచ్చి నోటిఫికేషన్ మిస్లీడ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఏంటంటే ఇప్పుడు జీవో నెంబర్ 46 అనేది 33 జిల్లాలకు సమన్వయం జరగడానికి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఇవాళ తీసుకొచ్చిన జీవో అది ఎవరికి అన్యాయం జరగలేదు. ఇవాళ ఎవరైతే తెర మీదకి వచ్చి నల్లగొండకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారో, నల్లగొండకు దాని వల్ల పోస్టులు రాలేదా? నల్లగొండ పోస్టులు వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు తీసుకోపోయారా? ఇవాళ 33 డిస్ట్రిక్ట్లకు సమానమైన న్యాయం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాలి. దానివల్ల ఫ్యూచర్ లో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కాదు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ క్రాస్ వద్ద గంజాయి తరలిస్తున్న 5 యువకులను అరెస్ట్ చేశారు గట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు. 10 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గట్కేసర్ క్రాస్ వద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ తెలిపారు. అక్కడే మరో టీవీఎస్ స్టార్ బైక్ పై గంజాయి తరలిస్తున్న ప్రణీత్, సదానందంలకు అదుపులోకి తీసుకోగా వారి వద్ద గంజాయి సీజ్ చేశారు. ఈ కేసులో మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం 10 లక్షల రూపాయల విలువ చేసే 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు 5 నిందితుల్ని రిమాండ్కు తరలించినట్లు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ తెలిపారు. గట్కేసర్ సంగార్ మల్కాజ్గిరి అండ్ SHO గట్కేసర్ గారు ముగ్గురు కలిసి విస్తృతంగా దాడులు చేసి నిర్వహించిన రూట్ వాచ్లో గట్కేసర్ క్రాస్ రోడ్ నందు నిన్న సుమారు 11:20 ప్రాంతంలో ఒక వ్యాగనార్ కారులో సుమారు 800 గ్రాములు గంజాయి ముత్తినేని సతీష్ సన్ ఆఫ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి తీసుకొస్తున్న అతన్ని పట్టుకొని ఆ వెహికల్ సోదా చేయగా దాంట్లో 800 గ్రాములు గాంజా దొరికింది. అట్లనే మరియు ఇంకొక వెహికల్ టీవీఎస్ స్టార్, దీంట్లో 8 కేజీల డ్రై గాంజా. ఇతను ప్రణీత్ సదానందం కరీంనగర్ వాసుడు. ఇతను కూడా AOB నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్న గాంజాయిని సోదా చేసి దొరికింది. ఈ టోటల్ మొత్తము ఒక కారు 9.4 సుమారు 10 కేజీల గంజాయి, 5 వ్యక్తులు అరెస్ట్ అయినారు ఈ కేసులో. ఈ ఇన్వెస్టిగేషన్ చేపట్టి SHO గట్కేసర్ గారు ఇన్వెస్టిగేషన్ చేపట్టి వాళ్ళని రిమాండ్ పంపుతారు. తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే వీళ్ళు ఎక్కడ దొరకలేదు. ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు అలా అయితే వాళ్ళు మొత్తం కన్జ్యూమర్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇది ఉన్నది. ఇటు సమాచారం ఎవరైనా చేసినా కానీ ప్రజలు కానీ మీరు కానీ మీ ద్వారా కూడా మాకు సమాచారం ఇచ్చినచో కఠిన చర్యలు తీసుకుంటాం. ఐపీఎస్ నవీన్ కుమార్ మాజీ IAS బన్వర్లాల్ మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తన ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ గతంలో CCS పోలీసులకు బన్వర్లాల్ ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి తన నివాసాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతంలో నవీన్ కుమార్ ను విచారణ చేశారు CCS పోలీసులు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశారు CCS పోలీసులు. జూబ్లీహిల్స్ ప్రశంస నగర్ లో IPS నవీన్ కుమార్ కుమారుడిని నవీన్ కుమార్ ను CCS పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా IPS అధికారి
నవీన్ పనిచేస్తున్నారు. ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదినలను అరెస్ట్ చేశారు సీసీ పోలీసులు. తన ఇంటిని కబ్జా చేశారని ఐపీఎస్ నవీన్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. గతంలో సీసీఎస్ పోలీసులు 41A నోటీసులు జారీ చేసి నవీన్ కుమార్ ను విచారించిన విషయం తెలిసిందే. ఆ రోజు కూడా పెట్టింది దొంగ కేసు, కౌంటర్ కేసు. అది మా వారు కంప్లైంట్ మధ్యరాత్రులు పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. సరే బాగానే ఉంది. మేము రాజీ పడమంటే రాజీ పడతాను కూడా చెప్పా. అందుకే నేను ఇక్కడ కూడా రాలా. బయట ఉన్నా. బిడ్డను ఎక్కడ తీసుకెళ్లారు? ఏం ఈ బాబు ఎక్కడ తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్తారు? ఇంట్లో ఉన్న బాబుని ఇంట్లో ఉన్న బాబు ఏం చేస్తాడు? గ్యాస్ కట్టర్లు కట్ చేసి తీసుకెళ్ళడానికి వాడేమన్నా క్రిమినలా? ఎందుకు మా ఇంట్లో మేముంటే మీరు గ్యాస్ కట్టర్లు తీసుకెళ్ళి మాకు హెల్ప్ చేయరా? మీరు మీడియా మేము మాకు హెల్ప్ చేయరా? ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఇట్లా మేము రాజీ అంటే ఇప్పటికే నవీన్ కుమార్కి అంటే నోటీసులు ఇచ్చారు కూడా మేడం. ఈ కేసు విచారణకు ఆయన సహకరించట్లేదని ఆయన వచ్చి అన్ని సహకరిస్తున్నారు. అందరికి ఆన్సర్ చెప్తున్నారు. నేను నడవలేను, నేను లేవలేను, హాస్పిటల్లో ఉన్నా. అందుకే నేను ఇంటికి కూడా రాలేదు. వాళ్ళు కాంప్రమైజ్ అని చెప్పి మళ్ళీ మోసం చేశారు. మేము ఖాళీ చేస్తామని చెప్పాం. ఆల్మోస్ట్ ఖాళీ చేశారు కదా మేడం మీరు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఖాళీ చేస్తే కొంచెం సామాన్లు వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం తెలీదు. నవీన్ మీద ప్రెషర్ పెట్టి మీరు వాళ్ళిద్దరిని మేము లోపలే చంపేస్తాము అని భయపెట్టి మీరు అవి చేసేస్తే మీ కేసులు వాళ్ళ కేసులు లోక్ అదాలత్లో పెట్టుకుని రాజీ పెట్టేస్తారంటే సరే ఓకే అని చెప్పాను. నేను అక్కడే కాంప్రమైజ్ అని చెప్పా. మాకు వద్దు ఇంకా గొడవలు ఇష్యూలు, ఎందుకంటే అన్యాయంగా వస్తున్నారు, న్యాయం లేదు. అందుకని ఇంకా పోరాడి ప్రయోజనం లేదన్న నాకు అర్థమైపోయింది. పోలీసులు బెదిరించారు. నవీన్ చెప్పాడు ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు, మిమ్మల్ని బయట రానికుండా చేస్తామని చెప్పారు, మీ ప్రాణాలు తీసేస్తామంటున్నారు, మనకెందుకు, ఇది అన్యాయంగా ఉంది, కావాలంటే బయట పోరాడుకుందాము, ఇది ఫోర్జరీ ఎట్లా అవుతుంది? 4 సంవత్సరాల క్రితమే డాక్యుమెంట్స్ కోర్టులో ఉన్నాయి కదా, అవి మాకు జడ్జి ఆర్డర్ కూడా ఉంది కదా, మరి ఆ పేపర్లు వీళ్ళకి ఎట్లా వస్తాయి? ఫోర్జరీ అని ఎట్లా చెప్తారు? మోసం చేస్తున్నారమ్మా. మనం 62 లక్షల రూపాయలు బన్వర్లాల్కి ఇచ్చారని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మొత్తం ఆధారాలన్నీ 4 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్నాయి. మేమన్నీ చెప్పాం. నేను మీడియాకు రాదలుచుకోలేదు. నేను బయటకు వచ్చి 6 రోజులైంది. కానీ నేను కాంప్రమైజ్ అని చెప్పా కాబట్టి కాంప్రమైజ్తోనే ఉన్నా. ఏం చెయ్యొద్దు. ఇప్పుడు మీరు ఆల్రెడీ బిడ్డ సేఫేనా? చిన్న బిడ్డ ప్లీజ్ కాపాడండి. మీకు సామాజిక బాధ్యత లేదా? నేను కూడా మాస్టర్ ఆఫ్ జర్నలిజం, నేను కూడా మీలో ఒకదాన్ని, నాకు కాపాడరా? పోలీసులు ఏం చేస్తే ఇంతేనా? అడగరా మీరు అడగరా? కూషాయిగూడలో నివాసం ఉంటున్న వ్యాపారి దినేష్ ఇంట్లో చోరీ కలకలం రేపింది. దినేష్ ECIL-లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నారు. కాగా పిల్లల స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కి కుటుంబంతో కలిసి వెళ్లాడు దినేష్. అయితే రాత్రి ఇంటికి వచ్చే చూడగా ఇంటి వెనుక తలుపు తెరిచి ఉండటంతో అవాక్కయ్యాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారుగా 30 తులాల బంగారం దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది.